నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళైతే కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైంది. అలాగే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా చాలా వడివడిగానే వస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఎరాలో, ప్రజెంట్ ఉన్న కండిషన్లో ప్రస్తుతానికి ఏపీలో ఏ విధంగా ఉంది, అలాగే కూటమి ప్రభుత్వం కొలువు తీరాక జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మరి ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎటువంటి ప్రభావం చూపనుంది, అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన వాళ్ళు ఎవరు, ఎవరెవరికి ఎలాంటి కార్నర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిని ఒకసారి మనం గమనిస్తే 25 మంది పోటీలో ప్రధానంగా ఉన్నారు. మొత్తం 54 మంది అభ్యర్థులైతే దీనికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు. 11 మంది నామినేషన్లు అయితే పరిశీలనలోనే తిరస్కరణకు గురైపోయాయి. అండ్ మరో 8 మంది పోటీ నుంచి వాళ్ళు తప్పుకోవడం కూడా జరిగింది. అయితే నామినేషన్ల మొత్తం ప్రక్రియ కూడా ముగిసిపోయింది. 27వ తేదీ ఉదయం, అంటే ఇవాళ 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అండ్ ఈవినింగ్ 4 దాటే వరకు కూడా, అంటే 4 వరకు లైన్లో నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తర్వాత ఎంత టైం అయినా ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వేయడానికి ఛాన్స్ కల్పించారు. ఒక్కసారి ఎంతమంది ఓటు వేయడానికి ఓటర్లు తమ ఓటు హక్కుతో సిద్ధంగా ఉన్నారో గమనిస్తే 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మేల్ ఓటర్స్ 1,83,347 మంది ఉన్నారు. మరి ఫీమేల్ ఓటర్స్ అంటే మహిళా ఓటర్లు 1,31,618 మంది ఈ బరిలో ఉన్నారు. అఫ్ కోర్స్ అంటే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం 19 మంది ట్రాన్స్జెండర్ ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు. మొత్తానికి వీటికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కనుక, ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక 1950 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి సంప్రదించాలని చెప్తూ ఉన్నారు విఆర్ఓ అండ్ అదర్ అఫీషియల్స్. ఓకే, ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 70 జోన్లు ఏర్పాటు చేసి జోనల్ అధికారులను అఫీషియల్గా 95 మందిని రూట్ ఆఫీసర్లని విధుల్లో ఉంచారు. మరి ఒక్కసారి ఉత్తరాంధ్ర వైపు చూస్తే కనుక ఏటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మకు టీడీపీ కానీ, జనసేన, అలాగే పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి బీజేపీ, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌర్కి యూటీఎఫ్ అంతర్గతంగా అంటే వైసీపీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి. ఇక ఉత్తరాంధ్ర వైపు ఒకసారి ఆలోచిస్తే యూటీఎఫ్ అయితే చాలా బలంగా ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా చూస్తే విజయ్ గౌరి ఉపాధ్యాయ ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్న హిస్టరీ కూడా ఉండడంతో మంచి పేరే సంపాదించుకున్నారు. మొత్తం ఓటర్లు 22,493 మంది ఉన్నారు. మహిళా ఉపాధ్యాయులు చాలా ఎక్కువగా, అంటే అత్యధికంగా విజయ్ గౌర్కే మద్దతు పలికేటువంటి అవకాశం కూడా ఉందని అక్కడి రిపోర్ట్స్ మనకు తెలియజేస్తున్నాయి. అయితే పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి 47 నియోజకవర్గాల పరిధిలో పబ్లిక్ ఒపీనియన్ బయట పడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి చాలా గట్టి పోటీ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ తరఫున డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. ఇంకా చాలామంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మెయిన్గా అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా గట్టి పోటీ ఉందని కూడా మనం చెప్పచ్చు. ఒక్కసారి ఇక్కడ సిచ్యువేషన్స్ అంటే సామాజిక వర్గాల వారీగా, అంటే కులాల ప్రాతిపదికన చూస్తే టీడీపీ అభ్యర్థి ఏమో కాపు, పీడీపీ అభ్యర్థి ఎస్సీ. దీంతో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలు ఇద్దరికీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని ఒక అంచనాకు వస్తున్నారు. ఓకే, ఇక పీడీఎఫ్ అభ్యర్థి వైసీపీ, అంటే ఆ అభ్యర్థికి వైసీపీ పరోక్షంగా మద్దతు తెలియజేస్తోంది. అది కూడా చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థికి కూటమి మద్దతు ఉన్నప్పటికీ కూడా వాళ్లలో ఉన్నటువంటి అసంతృప్తి చాలా వరకు నష్టం చేస్తుందనేటువంటి భయం అయితే అక్కడ నెలకొనుంది. సరే, ఇక్కడ గెలుపుపై ఎవరు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అంటే హోరీ అసలు అక్కడ ఏ రేంజ్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక అటువైపు వచ్చి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానంలో చూస్తే టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి లక్ష్మణ్ రావు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ అయితే జరుగుతోంది. మనం గత రెగ్యులర్గా కూడా తెలుగు రాజ్యం చెబుతూ వస్తుంది. అయితే ఎక్కువ అవకాశాలు లక్ష్మణ్ రావుకే ఉన్నట్టుగా కూడా
మొత్తం క్షేత్రస్థాయి నుంచి అంటే ఆయా లొకాలిటీస్ నుంచి అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఓకే, ఇక అధికారికంగా వైసీపీ పోటీ చేయకపోతున్నా కూడా టీడీపీని ఓడించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఏకైక కారణంతో పీడీఎఫ్ అభ్యర్థికి ఓట్లు పడేలాగా అక్కడ కనిపిస్తోంది సిచ్యువేషన్. అంతేనా? అభ్యర్థుల బలాబలాల్ని మనం ఒక్కసారి గమనిస్తే లక్ష్మణ్ రావు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పటికే ఆయన 4 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి అటువంటి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. అంతేకాదు అటు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై కూడా చట్టసభలో ఆయన గళమెత్తినటువంటి ఒక నాయకుడిగా కూడా చాలా మంచి గుర్తింపు ఉంది ఆయనకి. ఓకే, ఒక్కసారి ఆలపాటి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. కూటమిలోనే ఆయనకు సంబంధించి చాలా వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సంభవ్ అవి కన్ఫర్మ్ కూడా అయ్యాయి. మరి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత డిఎస్సి నిర్వహణలో కానీ అలాగే నిరుద్యోగ భృతి విషయంలో కానీ అంటే ఒక హామీ ఇచ్చింది నిరుద్యోగ భృతి ఇస్తామని, అది ఇంతవరకు నెరవేరలేదు. ఆ హామీని నిలబెట్టుకోకపోవడంలో కానీ అలాగే ఇటీవల గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణలో చూపిస్తున్న ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి అంటాం కదా, అంటే పట్టించుకోకపోవడం, అంటే మరీ ముఖ్యంగా చూస్తే ఉద్యోగుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఇలాంటి వాటిపై తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. సో ఇవన్నీ చూస్తే 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభావం పడుతుందనేది ఆ భయం అయితే టీడీపీని భయంకరంగా వెంటాడుతోందని చెప్పాలి. ఇక ఒక్కచోట ఓడిపోయినా కూడా ఖచ్చితంగా నెగిటివ్ సంకేతాలు, నెగిటివ్ సైన్స్ అయితే బలంగా జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఇక కూటమి సర్కార్ పని అయిపోయిందని అనుకుంటారంతా అనేటువంటి భయం వాళ్ళనైతే పట్టి పీడిస్తోంది. ఖచ్చితంగా ఈ విషయం కన్ఫామ్గా చెప్పచ్చు. సో ఒకవేళ 3 చోట్ల కూడా ఓడిపోతే మాత్రం కూటమి సర్కార్ చేతులెత్తేయడం ఖాయంగా చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఒకవేళ గెలిస్తే నిజంగా గండం గట్టెక్కినట్టే. అయితే మరో ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చెప్పుకు తీరాలి. ఏమిటంటే ఒక్కసారి తెలంగాణ వైపు చూస్తే దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఓడిపోవడం కూడా అప్పట్లో బీఆర్ఎస్కి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక ఇండికేషన్లా అదేమైనా ఇచ్చిందా అంటే ఇలాంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇప్పుడు సేమ్ యాజ్ వెల్ యాజ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా. సో కూటమికి కూడా ఇప్పుడు గడ్డు కాలం మొదలవుతుందా అంటే అసలు వైసీపీ హయాంలో సార్వత్రిక ఎన్నికలకు ఒక్క ఏడాది ముందు 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అంటే ఒకసారి మనం గతంలో తొంగి చూస్తే వైసీపీకి చాలా బాగా పట్టున్న రాయలసీమలో ఉన్నటువంటి 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూడా అలాగే అటు ఉత్తరాంధ్రలో చూస్తే ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. మరి సీమలో అయితే 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వైసీపీ మద్దతుదారులు ఒకవేళ అంటే అక్కడ గెలుపొందారు, వాళ్ళు గెలుపొందినా కూడా అది టెక్నికల్గానే గెలుపొందారు తప్ప నైతికంగా అంటే మోరల్గా చూస్తే కనుక నైతికంగా చూస్తే వాళ్ళు ఓడిపోయినట్టే అని చెప్పాలి. అయితే గ్రాడ్యుయేట్ స్థానాల్లో చూస్తే కనుక వైసీపీ శ్రేణులు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేసినట్టుగా కన్ఫర్మ్ అయింది. మరి తాజాగా 2 గ్రాడ్యుయేట్ 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోటీ అయితే మాత్రం చాలా హోరాహోరీనే తలపిస్తోంది. అయితే ఎందుకో కానీ 9 నెలల కూటమి పాలనపై ప్రతిపక్షాల్లోనే కాదు స్వపక్షాల్లో కూడా చాలా అసహనం కానీ నిట్టూర్పు కానీ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తమ ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన ఏమాత్రం సాగటం లేదు అనేటువంటి సన్నాయి నొక్కులు అయితే మొదలైపోయాయి. అంటే ఆ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్కి ఒక్కసారి వాళ్ళకైతే బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా దారికి తెచ్చుకోవాలి, అలాగే గుణపాఠం చెప్పాలి అని గతంలో వైసీపీ శ్రేణులు అనుసరించినటువంటి మార్గాన్ని ఇప్పుడు టీడీపీ శ్రేణులు అనుసరిస్తున్నాయా అనేటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. సరే, ప్రస్తుతానికి ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని మనం ఒక్కసారి గమనిస్తే అధికార కూటమి నేతలు కార్యకర్తల్లో ఏదో సంహవ్ ఒక తేడా అయితే కనబడుతోంది. సరే, అదే ప్రభుత్వంపై సానుకూలత మాత్రం ఏమాత్రం కాదంటూ ఖచ్చితంగా చెప్పగలమని కూడా మరోవైపు రాజకీయ విశ్లేషకులు అంటే సీనియర్ అనలిస్టులు కూడా ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్తున్నారు. ఒక్కసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి అంటే గతంలో ఇతర ప్రాంతాల నుంచి చాలా పట్టుదలతో వచ్చారు ఓటర్లు. మరి ఈ ఎన్నికల్లో ఎందుకని నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారు? ఈ విషయం మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పైగా ఆ పోనిద్దు మనకెందుకులే అనేటువంటి ఒక రకమైనటువంటి నెగ్లిజెన్సీ అంటే నిరాసక్తత, అంటే అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అనేటువంటి
పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా అనేటువంటి గందరగోళంలో కూడా టీడీపీ శ్రేణులు లేకపోలేదు అని అంటున్నారు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే జనసేన పరిస్థితి ఏమిటి? మరి జనసేన పరిస్థితి ఏమిటంటే జనసేన శ్రేణుల్లో కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తోందని ఎవరో చెప్పడం కాదు, సాక్షాత్తు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియా వేదికగానే తెగ రెచ్చిపోతూ పోస్టులు పెడుతున్నారు, వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు కూడా. చాలా స్థానాల్లో ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పుకోవచ్చు, చాలా ఎగ్జాంపుల్ చాలా స్థానాలకు సంబంధించి అంటే నియోజకవర్గాల్లో. అయితే ఈ అసంతృప్తి కానీ అంటే ఈ ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఈ వ్యతిరేకత కానీ అంటే ఈ నెగిటివిటీ కానీ టీడీపీ ఓటమికి దారి తీస్తాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చే నెలలో జరగనున్న కౌంటింగ్లో తేలే పరిస్థితి కనిపిస్తోంది. మరి అంతవరకు అయితే ఈ ఉత్కంఠ తప్పదు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్పై ప్రాధాన్యతోటు ఒకటిగా ఎవరికి అత్యధికంగా లభిస్తుందో వాళ్లే చివరికి విజేతలు అవుతారని మనకు తెలుసు. దీంతో గడిచిన 3 రోజులుగా కూడా ప్రాధాన్యతోటు ఒకటి తమకే వేయాలంటూ బ్యాలెట్లో మరెవరికి కూడా ఈ సంఖ్యతో ఓటు వేస్తే చెల్లకుండా పోతుంది అని చెప్తూ మరి ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తుండడంతో మొదటి ప్రాధాన్యతోటును ముందస్తుగా లెక్కించడం జరుగుతుంది. మనకు తెలుసది. ఇందులో ఎవరైతే అత్యధికంగా ముందు వరుసలో ఉంటారో వాళ్ళకే ఛాన్స్ కూడా దక్కడం ఖాయం, అందులో నో డౌట్. అయితే మరో గమ్మత్తైన అంశం కూడా ఇక్కడ మనం చూడాలి. గత ఎన్నికల్లో కూడా అలాగే అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రాధాన్యత ఓటు విషయంలో చూస్తే ఓటర్లు చాలా వరకు తడబడ్డారు. అంటే దీనివల్ల ఏం జరిగింది? చెల్లని ఓట్లయితే వేల సంఖ్యలో నమోదైపోయాయి. ఒక్క 2019లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే అప్పట్లో 13,000కు పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. మరి ఇలాంటిది ఏమైనా ఇప్పుడు రిపీట్ అవుతుందా అనే భయాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు తెలుగుదేశం దీన్ని గమనించి తమ పార్టీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం పేరు బ్యాలెట్లో నెంబర్స్ వారీగా చూస్తే అంటే వరుస సంఖ్యలో 1లో ఉంచడం కానీ, ఓటర్లు కూడా దీనికి అభిముఖంగానే ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో 1 అంటే ఆ నెంబర్ రూపంలో నమోదు చేస్తే చాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ప్రచారంలో అయితే హోరెత్తించారు. మరి మిగతా అభ్యర్థులు కూడా తక్కువ తినలేదు. తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పదే ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునే విధంగా వ్యవహరించారు అని మనకు తెలుస్తోంది. అయితే చూడాలి, ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఓట్ల అంటే ఎలక్షన్ అయితే స్టార్ట్ అయింది, ఓట్లు అయితే వేస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ మంత్ రాబోయేటువంటి ఈ ఫలితాలతో అధికార పార్టీకి మింగుడు పడే వ్యవహారమా మింగుడు పడని వ్యవహారమా అన్నది కూడా తేలిపోతుంది. మరి చూడాలి ఏం జరగబోతోందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.